ఎల్లప్పుడూ యేసుక్రీస్తు నామములో ఈ లోకానికి వచ్చిన వాడా, కలువరి శిలువలో రక్తం కార్చి మమ్మల్ని కొనుక్కున్న దేవా, మీ సొత్తుగా చేసుకున్న దేవా, నీ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో మీ పాద సన్నిధిలో కూర్చుతూ మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ సమయంలో మీ వాక్యం ద్వారా మీ బిడ్డలతో మాట్లాడండి. నాకు పెద్ద అనుభవం లేదు కనుక వారికి ఏం చెప్పాలో మీరే బోధించండి. మంచి బోధకుడు కనికరించుము, కృప చూపించుము. యేసు ప్రభువా, మరొకసారి ఈ ఉదయకాలం మరి క్రీస్తు యేసు యొక్క మంచి రానువవాడు అనే ఈ థీమ్‌లో గుడ్ సోలిడర్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఈరోజు మొదట ఉన్న పాఠం ఏం చెప్పాలో బయలుపరచండి. దేవుని రాజబాటకు దారి. ఈ అంశం ద్వారా మీరే మీ ప్రజలతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. యవనస్తులను సమకూర్చండి. ఇంకా అనేక మంది వచ్చుటకు సహాయపడమని ప్రార్థిస్తూ ఉన్నాం. యవనస్తులు వచ్చి వాక్యాన్ని మేలు పొందుటకు, రక్షించబట్టకు సహాయపడండి. పద్దినాల పరిచర్యలో 10 పాఠాల ద్వారా అనేక మంది యవనస్తులను రక్షించండి. కేజీ, జూనియర్, సీనియర్ క్లాసెస్లో పిల్లలను దర్శించి రక్షించండి. అనేకులు తీర్మానం చేసుకుంటూ సహాయపడండి. ప్రభువా, బిడ్డలు మీకు దూరంగా వెళ్ళిపోయారు. తిరిగి సమీపస్తులుగా చేసుకోమని, ఆటంకాల అభ్యంతరాలు దూరపరచు. శత్రువు తీసుకొచ్చే ప్రతి ఆటంకం, ప్రతి అభ్యంతరం దూరపరచమని ప్రార్థిస్తాం. మరొకసారి ఉదయకాలం నా నాకు అంత అవగాహన, అనుభవం లేదు. కనికరించుము, కృప చూపించుము. ఏ విధంగా చెప్పాలో బయలుపరచుము. మీ పిల్లలకు కావలసిన మాటలు అనుగ్రహించుము. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ఉదయకాలము మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఈ ఈ సంవత్సరం 2024 సంవత్సరం VBSలో మనకి ఇవ్వబడిన థీమ్ వచ్చేసి ఇక్కడ ఉంది కదా, క్రీస్తు యేసు యొక్క మంచి రానువవాడు. ఏ గుడ్ సోలిడర్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు యొక్క మంచి సైనికుడు. ఈ అంశంలో మరి రకరకాల కోణాల నుంచి వాక్యాన్ని మనం విన్నై ఉన్నాం. 10 పాఠాలు మొత్తం ఉంటాయి. ఈరోజు మనం మొదటి పాఠం ధ్యానిస్తున్నాం. అయితే ముందుగా నేను చెప్తున్నాను, నాకు పెద్ద అది ఎక్కువ ఎక్స్పీరియన్స్ లేదు. ఎవరికి చెప్పటము? పిల్లలకు ఇలాంటి VBSలో చెప్పటం ఎక్కువ అలవాటు. వాక్యం ఎక్కువ అలవాటు కానీ ఈ బొమ్మలు చూపించుకుంటూ చెప్పటం అంత అలవాటు లేదు. తర్వాత నా నుంచి పెద్ద ఎక్స్పెక్ట్ ఏం చేయబాకండి. ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువేం పెట్టుకోవద్దు. తర్వాత అసలే ప్రాబ్లం అంటే కన్నుగోరు ప్రాబ్లం ఉంది, కొంచెం ఐ ప్రాబ్లం. కాబట్టి ప్రభు నాకు సహాయపడేటట్టు ప్రార్థన చేస్తూ ఉండండి. సరే, ఇప్పుడు ఈ సమయంలో మనము ఆ యొక్క పాఠాన్ని విన్నై ఉన్నాం. క్రీస్తు యేసు యొక్క మంచి రానువాడనే ఈ సందర్భంలో ఈ యొక్క అంశంలో మొదటి పాఠము క్రైస్తవ నడక అనే దాని మీద ఉంటుంది. ఇప్పుడు మొట్టమొదటిదిగా చూడండి, అక్కడ దేవుని రాజబాటకు దారి, క్రైస్తవ మాట, క్రైస్తవ నడక అనేది మన అంశం ఈరోజు. క్రైస్తవ మాట, మాటనా ముందు వాక, వర్డ్ అండ్ వాక్. క్రిస్టియన్ వర్డ్ అండ్ వాక్. క్రైస్తవ మాట, క్రైస్తవ వాక్ ఘాట్ అవుతుంది. క్రైస్తవ ఇది దగ్గుతుంటే క్రైస్తవ మాట, క్రైస్తవ నడక. క్రిస్టియన్ వర్డ్, క్రిస్టియన్ వాక్. కాబట్టి ఇప్పుడు దేవుని వాక్యంలో నుండి మనం కొంత వాక్యం వింటాం, కొంత ఒక ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్పబడుతుంది. కాబట్టి ఇప్పుడు దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే, మరి క్రైస్తవ జీవితంలో మరి లేక ప్రతి వ్యక్తి కూడా దేవుని మార్గంలోకి రావాలని, దేవునిలో జీవించాలని, పాపాన్ని విడిచి దేవుని సేవించాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. ప్రతి ఒక్క వ్యక్తి కూడా పరలోక బాటలో పయనించాలని, పరలోక రాజ్యానికి వెళ్ళాలని మరి దేవుని యొక్క ఉద్దేశం. మనం పరలోకానికి వెళ్ళాలని, పరలోకంలో మనము మరి బహుమానం పొందాలని, కిరీటాలు ధరించుకోవాలని, సింహాసనం మీద కూర్చోవాలని దేవుని యొక్క ఉద్దేశం. ఆ పరలోక రాజ్యానికి మనం వెళ్లకుండా మరి అడ్డుపడేవి చాలా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు దేవుని వాక్యంలోకి మనం వెళ్తున్నాం. ఇప్పుడు దేవుని వాక్యంలో ఏముందంటే, క్రైస్తవ నడక, క్రైస్తవ మాట, క్రైస్తవ నడక.
ఈ క్రైస్తవ నడక, క్రైస్తవ మాట, నడక ఈ 2 పరలోక బాటలోకి మనల్ని తీసుకెళ్తాయి. కాబట్టి ఇప్పుడు క్రైస్తవ మాట, క్రైస్తవ నడక ఇప్పుడు ఈ ఇవి పరలోక రాజ్యానికి మనం సిద్ధపరిచేవి ఉంటాయి. ఎందుకనంటే మనిషి జీవితంలో మనిషి ప్రవర్తన, మనిషి యొక్క ఆలోచనలు, మనిషి యొక్క ఊహ ఉద్దేశాలు ఎప్పుడు కూడా వేరుగా ఉంటాయి. అయితే వాటిని మరి సరిచేసి చక్కదిద్ది నడిపించేది దేవుని వాక్యం. కాబట్టి ఇప్పుడు బైబిల్‌లో ఒక మాట ఉన్నది. మన అంశంలోనే ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయం 33వ వచనం. ద్వితీయోపదేశకాండం 5:33 ఒకటి చదవండి. కొంచెం సాయం చేయండి. ద్వితీయోపదేశకాండం 5:33. ఎనీవన్ కెన్ రీడ్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు? చదువుతారా? చదవండి ఎవరైనా ఒకరు. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 33వ వచనం. సరే అక్కడ ఉన్నది నేను చెప్పేస్తా. చదవండి. కాబట్టి మీరు కుడికే గాని, ఎడమకే గాని తిరగక ఆ! కాబట్టి కుడికి, ఎడమకు తిరగక దేవుడైన యెహోవా మాట విని ఆ మార్గంలో నడుచుకోవాలి. ఇప్పుడు ద్వితీయోపదేశకాండం మరొక వాక్యం. ద్వితీయోపదేశకాండము, ద్వితీయోపదేశకాండం 28 9వ వచనం. ఆ! తర్వాత చదవండి. ఆ! ఆ! తర్వాత 8వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం 8, 6. ఆ! కాబట్టి ఇక్కడ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనెను. అక్కడేమంటారు? పూర్ణ ఆత్మ, పూర్ణ హృదయం. చూడండి అక్కడేముంది? పూర్ణ ఆత్మ, పూర్ణ హృదయంతో వరుసగా ఆ మాటలు చూడండి. నేను చదువుతాను ఒకసారి. పూర్ణ మనస్సు, పూర్ణ ఆత్మ వీటితో సేవించాల. కాబట్టి ఇప్పుడు దేవుని వాక్య ప్రకారము ఇదయిపోయిందయ్యా. దేవుని వాక్య ప్రకారము జ్ఞాపకం పెట్టుకోండి ఇప్పుడు. ఇక్కడ కుడికి ఎడమకు తొలగక వారు దేవుని మార్గములో కొనసాగాలి. యవనస్తులు కుడికి ఎడమకు తొలగక దేవుని మార్గంలో నడుచుకోవాలి. అందుకొరకు దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు యాత్రా జీవితం అరణ్యంలో వాళ్ళకేం తెలియజేశాడంటే వారు కుడి ఎడమలకు వెళ్ళకూడదని, వెళితే ప్రమాదం ఉందని, ఆ మార్గంలో వాళ్ళు నడుచుకోవాలని దేవుడు చెప్తూ వచ్చాడు. అందుకొరకై వారికి పదే పదే చెప్తూ వచ్చాడు. కుడికి తిరగొద్దు, ఎడమకు తిరగొద్దని. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 21లో కూడా కుడికి ఎడమకు తిరిగిన ఇదే త్రోవ, ఇందులో నడుచుకోమంటాడు. అంటే కుడి ఎడమలకు వెళ్ళకూడదు. ఎందుకంటే యవనస్తులైన వారి యొక్క మనసు కుడి ఎడమలకు లాగుతా ఉంటది. అనగా లోకం వైపు, శరీరం వైపు, రకరకాల లోక సంబంధన సుఖ సౌఖ్యాలు, లేక మాటలు, పాటలు వాటి వైపు లోకంలో ఉన్న ఆకర్షణలు ఎన్నో ఉంటాయి. వాటి వైపు లాగబడుతూ ఉంటారు. ఎందుకు అనంటే వారు అనుకోకుండానే లాగబడుతూ, ఏడవబడుతూ ఉంటారు. పాపం వైపు ఆకర్షించబడతారు. పాప శరీరంలో ఉన్నాం గనక పాపం అనేది యవనస్తులను ఏం చేస్తది? లాగు లాగి దేవుని మార్గం దూరం చేస్తది. దేవుని యొక్క రాజబాటలోకి రాకుండా పక్కకు లాగివేసేదిగా ఉంటది. అయితే ఇప్పుడు దేవుని వాక్యంలో వెళ్ళక ముందు ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాం. ఇక్కడ బెట్టి, కెర్లీ అనే ఒక అక్క, తమ్ముడున్నారు. బెట్టి, కెర్లీ. తర్వాత వీరిద్దరూ కూడా అక్క, తమ్ముడు. బెట్టి ప్రభువుని నమ్ముకున్నది. కెర్లీ ప్రభువుని నమ్మలేదు. వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళ స్నేహితురాలైన జీన్, ఒక తమ్ముడు షార్టీ. వాడిని చూడటానికి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు.
వీళ్ళు వెళ్తున్నప్పుడు ఏం జరిగిందంటే, వెళ్తూ, వెళ్తూ వాళ్ళ దగ్గరికి వెళ్తూ సడెన్‌గా ఒక లైబ్రరీలోకెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళాలనుకున్నదేమో ఒక వ్యక్తిని దర్శించడానికి, లేక ఒక వ్యక్తిని పలకరించాలని. కానీ వాళ్ళు పోయినది మరొక దారిలో. తర్వాత ఆ ముగ్గురు ఈ బెట్టి రక్షించబడింది. తర్వాత ఆ మిగిలిన ముగ్గురు కూడా రక్షించబడ్డారు. అయితే విషయం ఏమిటంటే, వాళ్ళు వెళ్తున్న త్రోవలో వెళ్తూ, వెళ్తూ, వెళ్తూ వాళ్ళు ఎటు వెళ్ళిపోయారంటే త్రోవ నుంచి డీవైట్ అయ్యారు. పక్కకి వెళ్ళిపోయారు. అంటే అది వాళ్ళకి తెలీలా. వాళ్ళు తెలియకుండానే ఆ లైబ్రరీలోకి వెళ్ళిపోవడం జరుగుద్ది. అలాగే మానవ జీవితంలో మానవులైన మనము, లేక యవనస్తులైన వారు గూడా వారికి తెలియకుండానే పాపంలోని పడిపోయే అవకాశాలు, పాపపు ఆకర్షణల్లో మరి చిక్కుబడే సందర్భాలు గూడా ఉంటాయి. కనుక దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, కుడికి, ఎడమకు తొలగవద్దు. ఎందుకు ఆ దారి తొలగిపోతున్నారు? దేవుని మార్గం బైబిల్ ఏం చెప్తుందంటే, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో దేవుణ్ణి, పూర్ణ మనసు దేవుని సేవించాలి. మరి ఎందుకు సేవించలేకపోతున్నారు? ఎందుకు పక్కకు పోతున్నారు అంటే, అక్కడ ఏముందంటే లోకం ఉంది, శరీరం ఉంది, ఆశలున్నాయి, పాపపు కోరికలు, పాపపు ఇచ్చలున్నాయి. శరీరాశ, లోకంలో ఏముంది? శరీరాశ, నేత్రాశ, జీవపు డాము. లోకంలో తిండి ఉన్నది, ఆ! డబ్బున్నది, తర్వాత విలాసవంతమైన కార్యక్రమాలున్నాయి, లేక డ డ డబ్బులున్నాయి. లేకపోతే లోకంలో ఏమున్నాయి? చదువుకోవడానికి కాలేజీలున్నాయి. లేదా రకరకాల విషయాల్లో చూస్తే లోకంలో ఎన్నో ఆకర్షణలున్నాయి. కాబట్టి యవనస్తులను ఆకర్షించేవి సినిమా హాల్లు, క్రికెట్ గ్రౌండ్సు, ఫన్నీ గేమ్సు, తర్వాత రకరకాలైనవి ఇవన్నీ గూడా ఉండి యవనస్తులను ఏం చేస్తాయంటే లాగివేస్తూ ఉంటాయి. అందుకే బైబిల్ ఏం చెప్తుంది? ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గల మానవుని యొక్క హృదయము మోసకరమైనది, ఘోరమైనది గనుక అదేం చేస్తదంటే మానవుని లాగివేస్తూ ఉంటది. మానవుడు మంచి చేయాలనుకుంటాడు గానీ చేయనీయదు. చేయకూడదనుకున్న చెడుగునే మానవునితో చేయిస్తది. కాబట్టి పరలోకానికి వెళ్ళే ఆ దారిలోకి మనం రావాలి అనంటే, ఈ హృదయం మనల్ని ఏం చేస్తాడంటే ఎప్పుడు మోసగించి రాకుండా చేస్తాడు. బ్యాడ్ ఫ్రెండ్‌షిప్పు, బ్యాడ్ ఫ్రెండ్‌షిప్స్, బ్యాడ్ థింగ్స్ అనేవి మన జీవితంలో తీసుకొస్తాడు. లేక ఈ లోక సంబంధమైన తినటము, త్రాగటము, అనుభవించటము, డాన్సులు, పాటలు, సినిమాలు, షికారులు, ఎంజాయ్‌మెంట్. చాలామంది యవనస్తులు ఏమనుకుంటారంటే, యవనస్తులంగా పుట్టాము గనుక ఎంజాయ్ చేసుకోవాలనుకుంటారు. ఎంజాయ్, ఎంజాయ్ అని గంజాయి తాగుతూ ఉంటారు కొంతమంది. కాబట్టి ఎంజాయ్ చేసుకోవాలని త్రాగుతూ, తినుచు దేవుని మార్గాన్ని విడిచిపెడుతున్నారు. దేవునింటికి రావటం మానేస్తుంటారు. పాపక్షమాపణ అనుభవం మర్చిపోతుంటారు. బాప్తిసానికి దూరంగా ఉంటారు. దేవునికి దూరంగానే ఉంటారు. అది చాలామంది యవనస్తులు పాపము, లోకం ఆకర్షించింది. ఈ అనేవాళ్ళు, బెట్టి, కెర్లి వాళ్ళు వెళ్తూ, వెళ్తూ వాళ్ళకి తెలియకుండానే వేరే మార్గంలోకి వెళ్ళిపోయారు. అలాగే యవనస్తులైన మీరు గూడా దేవుని మార్గంలోకి రాకుండా, దేవుని రాజబాటలోనికి ఆ దారి ఉన్నది, దారిలోకి రాకుండా లోకం ఏం చేస్తదంటే పాపము ఆకర్షిస్తా ఉంటది. మనమెవరమి? దేవుని ప్రతిష్ఠిత జనాంగం. దేవుని వాక్య ప్రకారము ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 12వ వచనంలో అక్కడ వ్రాయబడిన ఒక వాక్యం చదవండి. తర్వాత 28వ అధ్యాయం 9వ వచనం. ఎవరైనా ఒకరు చదవండి. ఆ! ఆ! ఆయన మాటలను ఏం చేయాలంట? గైకొనాల. దేవుని మాటలు గైకొనాల. దేవుని మాటలు గైకుంటే దేవుని మార్గంలో జీవించగలుగుతారు. తర్వాత 28, 9 వచనం ద్వితీయోపదేశ కాండం. ఎందుకు మనిషిని దేవుడు అంతగా ఇష్టపడుతున్నాడు? పాపం జోలికి వెళ్ళొద్దంటున్నాడు. తన మార్గం నుంచి బయటికి వెళ్ళొద్దని చెప్తాడంటే 28, 9 వచనం ద్వితీయోపదేశ కాండం డ్యూటరానమీ 28 చాప్టర్ వర్స్ 9. నీవు నీ దేవుడైనా ఆ! ఆ! కాబట్టి దేవునికి మనం ఏమై ఉన్నాము? ప్రతిష్ఠిత జనం. ఇశ్రాయేలీయులు దేవునికి ప్రతిష్ఠిత జనాంగం. వారు దేవుని మార్గంలో నడుచుకోవాలి. కుడి ఎడమలకు తొలగకూడదు. ఎందుకనంటే కుడి ఎడమలకు తొలగుట ద్వారా వారు పాపంలోకి వెళ్ళిపోయేవారుగా, పాపం వలన వచ్చే జీవితాన్ని అనుభవించేవారుగా ఉంటారు. కాబట్టి ఇప్పుడు కుడి ఎడమలకు తొలగకుండా దేవుని మార్గంలోనికి నడుస్తూ ఆ పరలోక బాటలోనికి వెళ్ళాలని, పరలోక రాజ్యం చేరాలని వాక్యం ద్వారా హెచ్చరిక చేయబడుతుంది. అయితే యవనస్తులైన వారు తరచుగా లోకంలో ఉన్న విషయాల ద్వారా ఏడవబడుచు ఉంటారు. మరులు కొల్లబడుతూ ఉంటారు. ఆకర్షింపబడుచు
ఉంటారు. ఎందుకంటే మనమందరం గూడా పాప శరీరంతో ఉన్నాం. పాపంలో జన్మించాం. పాపంలో జీవిస్తూ ఉన్నాం. రోమాపత్రిక 3వ అధ్యాయము 11వ వచనంలో నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు అని రాయబడింది. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. యెషయా గ్రంథము, దేవుని వాక్యం యెషయా గ్రంథం మరి 53వ అధ్యాయం 6వ వచనంలో మనలో ప్రతివాడు తనకిష్టమొచ్చిన త్రోవకు తొలగెను అని రాయబడింది. కాబట్టి ఇప్పుడు ఈ కెర్లీ, బెట్టి అనేవాళ్ళు తెలియకుండా ఏ విధంగా వేరే మార్గంలోకి వెళ్ళిపోయినారో, అలాగే మానవులైన వారు దేవుని మార్గం నుంచి, దేవుని త్రోవలో నుంచి, దేవుని ఆజ్ఞలు కట్టడలో నుంచి బయటకు వెళ్ళిపోయారు. వీళ్ళని లాగింది ఏమిటి అనంటే పాపపు కోరికలు, పాపపు ఆశలు. మొదటి యోహాను పత్రికలో ఏమన్నాడు? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఆదాము అవ్వలను కూడా ఏదైనా తోటలో ఈ నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం అనేవి వారిని పక్కకు లాగివేశాయి. లాగివేసిన తర్వాత వారు కూడా దేవుని ఆజ్ఞను మీరి పాపం చేస్తూ వచ్చారు. నాటి నుండి నేటి వరకు కూడా మానవునికి దేవుని మార్గంలోకి రావాలన్నా, దేవుని మాట వినాలన్నా ఇష్టం ఉండదు. ఎందుకంటే లోకంలో ఉన్న పాపాన్ని తినాలి, త్రాగాలి, ఎంజాయ్ చేసుకోవాలి, అనుభవించాలి. ఈ విధంగా యవనస్తులు దేవునికి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే దేవుని వాక్యం బైబిల్‌లో ఏముంది? ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 16వ వచనం, అది కూడా చదవండి ఒకసారి. ఆ! కాబట్టి ఇప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఆయన ఆజ్ఞలు, కట్టడలు అనుసరించి ఆయన మార్గములలో నడుచుకోవాలి. మనిషి ముందు 2 మార్గాలుంటాయి. అక్కడ 2 మార్గాలుంటాయి చూడండి. ఒకటేమో ఆ! పాప మార్గము, మరొకటేమో నిత్య జీవానికి వెళ్ళే మార్గం. పైనున్నదేమో నిత్య జీవానికి నడిపించేదిగా ఉంటది. మరొక మార్గమేమో చీకటి. అంటే అది పాపానికి తీసుకొని వెళ్తది. 2 త్రోవలు గూడా వెళ్తూనే ఉంటాయి. హైవే, బైపాస్ అన్నట్లుగా లూప్ లైన్ ఇలా 2 పోతూనే ఉంటాయి. ఒకటేమో పాప మార్గము, మరొకటేమో పరలోకానికి వెళ్ళే పరలోకానికి వెళ్ళే ఒక దారి. ఆ రాజబాటకు దారది. ఆ మార్గం. పరలోక మార్గం ఒకటి, పాప మార్గం ఒకటి. వెళ్తా ఉంటాయి. 2 వెళ్తూనే ఉంటాయి. అయితే ఇప్పుడు మానవుడు పాపపు బాటలో ఉన్నాడు. పాపములో ఉన్నాడు. ఈ పాపపు బాటలో నుండి పరలోక బాటలోనికి, పరలోక రాజ్యానికి వెళ్ళే ఆ దారిలోనికి రావాలి. అది పరలోక దారి. ఇది పాపపు దారి. ఈ దారిలో నుండి ఆ పైన మరి ఉన్నట్లుగా పరలోక రాజ్యానికి, దేవుని రాజ్యానికి వెళ్ళే ఆ బాటలోనికి, ఆ దారిలోనికి రావాలి. కానీ మానవుడు ఏం చేశాడు? మార్గాలు చెరిపివేసుకున్నాడు. దేవుని వాక్య ప్రకారము మనుషులు మార్గాలు ఆదికాండము 6వ అధ్యాయం 11, 12 వచనాల్లో వారు మనుషులు మార్గాలను చెరిపివేసుకున్నారు. పాపంలో జీవిస్తూ, పాపంలో ఉంటూ, పాప మార్గంలో ఉన్నవారు మార్గాలను చెరిపివేసుకున్నారు. చెరిపివేసుకుని వారు ఆ విధంగా వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉన్నప్పుడు వారికి నిరీక్షణ కూడా లేదు. యెషయా గ్రంథం 64, 5, 6 వచనాల్లో వాళ్ళు నిరీక్షణ కోల్పోయారు. ఇలాంటి సందర్భాల్లో మానవుడు పాపములో జీవిస్తూ పాపం వల్ల ఉచితమైన మరణానికి లోనవుతున్నాడు. బైబిల్ ఏం చెప్తుందంటే ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి ఉన్నారని, చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారని బైబిల్ చెప్పుచున్నది. రెండవది ఏమిటి? రోమపత్రిక 6:23లో ఏమన్నాడు? పాపం వలన వచ్చు జీతము మరణం. ఇప్పుడు మానవుడు ప్రయాణించే ఆ పాప మార్గంలో ఏమున్నదంటే మరణం ఉన్నది. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం, 16వ అధ్యాయము 25వ వచనంలో మానవుని యొక్క మార్గంలో మరణం ఉన్నది. మూడవ మూడవ అధ్యాయము రోమపత్రిక 16, 17, 18 వచనాల్లో నాశనమును, కష్టమును వారి మార్గములో ఉన్నాయి. యవనస్తులు ఎంచుకున్న ఈ మార్గంలో మరి నాశనము, కష్టము, మరణం ఉన్నది. అంతము మరణం. పాప మార్గం యొక్క అంతము మరణం, నరకం. ప్రకటన 21:8 అగ్నిగంధకాలతో మండు గుండం. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, విగ్రహార్థికులు, మాంత్రికులు, అబద్ధికులు అందరూ అగ్నిగంధకములతో మండు గుండంలో పాలు పంపులు పొందుదురు. ఇది రెండవ మరణం. మానవుడు వెళ్తున్న పాప మార్గం యొక్క అంతము నరకం, మరణం. అయితే దేవుని యొక్క మార్గం ఏమిటి? పరలోకం, నిత్య జీవం. ఆ మార్గంలోకి రావాలని దేవుడు ఉద్దేశించిన వాడుకున్నాడు. అందుకే యేసుప్రభువు ఏం చెప్పాడు? యోహాను సువార్త 14:6 నేనే మార్గము, సత్యము, జీవం. అయితే ఈ పాప మార్గంలో ప్రయాణం చేసే మానవుడు దేవుని మార్గంలోకి రావాలని దేవుడే మార్గముగా,
సత్యముగా, జీవముగా ఈ లోకానికి వచ్చాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19వ వచనంలో ఆయన తన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియు నూతనమైనదియునైన మరి మార్గము ద్వారా ఓ మార్గాన్ని ఏర్పాటు చేశాడు. అదే కలువరి శిలువ. మానవుడు మంచివాడుగానే ఉన్నాడు గాని, మానవుడు వెళ్ళిపోయిన త్రోవలో మరణం ఉన్నది, నష్టం ఉన్నది. దానిలో పోతూ పోతూ వస్తే అంతము, నిత్య నరకం. దానిలో నుండి మానవుని తప్పించడానికి మార్గం మరొకటి లేదు. ఒకే ఒక మార్గం ఉంది. అదే కలువరి శిలువ. ఆ శిలువ, కలువరి శిలువ ద్వారా, ఆ శిలువలో యేసుక్రీస్తు వారు కార్చిన రక్తము చేత మానవునికి పాప క్షమాపణ కలుగుచూ ఉన్నది. మానవ నైజం ఏమిటంటే తినాలి, త్రాగాలి, ఆనందించాలి, సంతోషించాలి, ఎంజాయ్ చేసుకోవాలి అనుకుంటున్నాడు కానీ, ఈ పాపం వల్ల వచ్చే మరణం ఉందని గ్రహింపలేని వాడుగా ఉన్నాడు. మానవుని యొక్క మార్గంలో నాశనం, కష్టం, దుఃఖం ఉన్నది. మానవుని యొక్క మార్గంలో మరణం, అగ్నిగంధకాలతో మండే గుండం ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఆ మార్గంలో వెళ్తున్న మానవుణ్ణి డైవర్ట్ చేయటం ఎలాగంటే, కేవలము అక్కడ సిలువ అనేది కనపడుతుంది. ఆ సిలువ ద్వారా మానవుడు దేవుని యొక్క రాజబాటలోనికి రాగలుగుతున్నాడు. అందుకొరకై దేవుని వాక్యం బైబిల్‌లో ఏముంది అనంటే, మరి 1 పేతురు 2వ అధ్యాయము 24వ వచనం. 1 పేతురు 2వ అధ్యాయము 24వ వచనం. చదవండి ఒకరు ఎవరైనా. 1 పేతురు 2వ అధ్యాయం 24వ వచనం. ఆ! కాబట్టి యేసుక్రీస్తు వారు మరి మన పాపములను తన శరీరమందు మ్రాను మీద మోసాడు. మానవుడు పాపానికి అలవాటు పడ్డాడు. పాపం చేయటానికి అలవాటు పడ్డాడు. పాపాన్ని చేయటానికి, పాపాన్ని చూడటానికి, తినటానికి, త్రాగటానికి, పాపంలో ఆనందించడానికి మానవుడు ఇష్టపడ్డాడు. ఆ విధంగా వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ దానిలో ఇష్టపడి ఆ విధంగా వెళ్తూ ఉంటే అందులో ఏమున్నది? అంతము అంటే మరణము అనేది ఉన్నది. దేవుని వాక్యం బైబిల్‌లో ఇర్మియా గ్రంథం 40వ అధ్యాయము 3వ వచనము, తర్వాత యెషయా గ్రంథం 19వ అధ్యాయం మొదటి వచనంలో మనము అక్కడ గమనిస్తే అక్కడ కూడా ఈ మార్గాన్ని గురించే వ్రాయబడుతూ వచ్చింది. కాబట్టి ఇప్పుడు మానవుని యొక్క మార్గంలో మరణం ఉన్నది కాబట్టి దాని నుంచి తప్పించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఆ కలువరి శిలువలో మన పాపాలను మోసుకువెళ్ళటానికి వచ్చాడు. అందుకొరకే దేవుని వాక్యం యోహాను సువార్త 1:29లో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. కాబట్టి బెట్టి, కెర్లి అనేవాళ్ళు తెలియక ఏ విధంగా పాప మార్గంలోకి వెళ్ళిపోయారో, అదేదో మనం కూడా వెళ్ళిపోయాం. వాళ్ళు అనుకోలేదు ఈ మార్గంలోకి వెళ్తున్నామని. తెలియకుండానే వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళ హృదయం వాళ్ళని మోసగించింది. మనం కూడా లోకంలో తెలియకుండానే వెళ్ళిపోతాం. ప్రతి వ్యక్తిని, ప్రతి మనిషిని మరి నడిపించేది మన ఆలోచనల తలంపులను మనల్ని నడిపించేది ఎవరంటే మన హృదయం. మన హృదయమే ఆలోచనలు, మన హృదయం అన్ని నిర్దేశిస్తుంది. దాన్ని బట్టి మనం వెళ్ళిపోతూ ఉంటాం. అందుకొరకు ఈ హృదయాన్ని ఏం చేసుకోవాలంటే భద్రపరుచుకోవాలి. సామెతలు 4:24లో సామెతలు 4వ అధ్యాయం 23వ వచనం. నీ హృదయంలోని జీవధారలు బయటకు వస్తాయి కాబట్టి నీ హృదయాన్ని జాగ్రత్తగా భద్రం చేసుకోమని రాయబడింది. కాబట్టి ఇప్పుడు యవనస్తులు మరి వారి హృదయాలను భద్రపరచుకోకపోతే వారి జీవితాలను నడిపించేది ఎవరంటే ఈ హృదయమే. నీ కాళ్ళను శాసించేది, నీ చేతులను శాసించేది, నీ నోటిని శాసించేది, నీ మనసు లేక నీ ఆలోచనలు శాసించేది హృదయం. హృదయమును, అంతరందిరము, తలంపులను నువ్వు స్వాధీనపరచుకోవాలి. అదే ఇర్మియా 17:9లో రాయబడింది. దానిని మరి ఎవరు కంట్రోల్ చేయగలరు? 10వ వచనంలో ఏముందంటే యెహోవా అను నేను హృదయమును, అంతరంద్రియములను పరీక్షించువాడు, పరిశోధించువాడు. యవనస్తుడిగా నీకు చెడు తలంపు వచ్చింది, చెడు ఆలోచన వచ్చింది, పాప మాటలు వినపడుతున్నాయి, పాప మార్గంలో ఉన్నావు. అయితే ప్రభువుకు అప్పగించుకోవాలి. ప్రభువు దాన్ని మార్చేవాడు. హృదయాన్ని ఎవ్వడు భూప్రపంచంలో మార్చలేడు, కంట్రోల్ చేయలేడు. ఒక దేవుడు తప్ప. నువ్వు దేవునికి అప్పగించుకో. దేవా ఈ చెడు తలంపు వచ్చింది, ఈ చెడు ఆలోచన వచ్చింది, ఈ చెడు ఫోన్ కాల్స్ వస్తాయి, ఈ చెడు అనేవి ఉన్నాయి, ఈ చెడు నన్ను ఆకర్షిస్తుంది. కాబట్టి నేను యేసు ప్రభు నమ్మిన తర్వాత అంతకుముందు సినిమాలు పిచ్చుండే బాగా. మానేశాను, ప్రభు నమ్ముకున్నాను. వెంటనే నా స్నేహితుడు ఒరేయ్ బెంజమిన్ సినిమాకి వెళ్దామన్నాడు. వద్దులేరా అన్న. అరే నీకు సినిమాలు బాగా ఇష్టం కదరా, మా నాన్న సినిమా హాల్ అద్దెకి తీసుకున్నాడు రా, సినిమా హాల్ మాదే రా పోదాం, ఫ్రీ టికెట్ రా అన్నాడు.
అరే ఒక వారం ముందు చెప్పుంటే బాగుండేదన్న. ఏమన్నా? ఒక్క వారం ముందు చెప్పుంటే వచ్చామంటారు ఖచ్చితంగా. అరే బాల్కనీరా, టాపురా, మాదేరా హాలు, ఫ్రీరా, నువ్వేం ఖర్చు పెట్టొద్దురా, నేను చూసుకుంటా అంటాడు వాడు. అంటే వాళ్ళు తీసుకున్నారు కాబట్టి వాడి గ్రేట్‌నెస్ కొరకు ఏమంటున్నాడు? పోదాంరా. అలాగనే యవనస్తులని మిమ్మలను దేవుని రాజబాటలోకి వెళ్ళే ఆ దారిలోకి మీరు రాకుండా సినిమాలు, షికార్లు, లోక సంబంధ స్నేహాలు, బ్యాడ్ ఫ్రెండ్‌షిప్స్, బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్, ఏవండి ఇవన్నీ యవనస్తులను దేవుని రాజబాటలోకి రాకుండా కొన్నిసార్లు చింత, విచారాలు, కొన్నిసార్లు ఫెయిల్యూర్స్, ఆహ్, చదువులో ఫెయిల్, ఆహ్, మ్యారేజ్ లైఫ్‌లో ఫెయిల్, ఆ తర్వాత రకరకాల లవ్ అఫైర్స్‌లో ఫెయిల్, ఆ! ఇక అన్నీ తి తిని, త్రాగి, చెడిపోయి, పడిపోయి, నిరాశలో ఉండి, ఏముందిలే దేవుడు, ఎవరున్నారు, ఏముందిలే తర్వాత చూద్దాం, చచ్చిపోయిన తర్వాత తక్కడో బిక్కడో అన్నట్లుగా యవనస్తులు నిరాశలోకెళ్ళిపోతారు. ఒక యవనస్తుడు దేవుని మార్గంలో నడవకుండా, రాకుండా చేసేదే అతని హృదయం. అందుకొరకై హృదయాలను యవనస్తులు చాలా జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. నీ హృదయాన్ని నువ్వు భద్రపరుచుకుంటే, నీ నడక, నీ పడక, లేదా నీ బిహేవియర్స్, నీ అలవాట్లు అన్నీ మంచిగా ఉంటాయి. నీ హృదయాన్ని నువ్వు భద్రపరుచుకోగలిగితే, నువ్వు దేవుని రాజబాటలోకి రాగలుగుతావు. ఆ హృదయం చేసిన పాపాన్ని బట్టి, హృదయము చేసిన ఆ చెడుగును బట్టి, మానవుడు పాపానికి దాసుడై పాప మార్గంలోకి వెళ్ళిపోయినప్పుడు, దేవుడే దేవుని కుమారుడిగా ఈ లోకానికొచ్చి, మన పాపాలకు శిక్షగా మన పాపాలకు శిక్ష ఆయన తన శరీరం మీద మోసుకొని వహించి వెళ్ళి సిలువ వేయబడ్డాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో యేసు ప్రభువారు నీ కొరకు కూడా సిలువలో మ్రాను మీద రక్తం కార్చి ప్రాణం పెట్టాడు. కాబట్టి ఆ యేసు ప్రభుని హృదయంలో చేర్చుకోవాలి. ఆ దేవుని యొక్క మార్గంలోకి నువ్వు రావాలా. దేవుని వాక్యం బైబిల్‌లో ఇశ్రాయేలులకు దేవుడు బోధించాడు ఈ విషయాలన్నీ. ఇప్పుడు చెప్పిన రెఫరెన్సెస్ అన్నీ కూడా ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చెప్పాడు. నన్ను ప్రేమించండి, నన్ను సేవించండి, నాకు భయపడండి, నన్ను వెంబడించండి, కుడికి ఎడమకు తొలగొద్దు, అటు ఇటు పాప మార్గాల్లోకి వెళ్ళవద్దు, వెళ్తే నష్టం ఉంటుంది అని చెప్పినాడు. అలాగే దావీదు కూడా తన కుమారుడైన సొలొమోనుకి అదే చెప్పి వెళ్ళిపోయాడు. సొలొమోను కూడా మొదటి రాజులు 8వ అధ్యాయం 61వ వచనంలో ఈ విషయాన్నే తాను కూడా ప్రస్తావించి చెప్పాడు. అలాగే దేవుని వాక్యం బైబిల్‌లో ఇర్మియా గ్రంథం ఆహ్, ఏడవ 7వ అధ్యాయము 23వ వచనంలో కూడా ఇదే సందర్భం వ్రాయబడింది. ప్రాముఖ్యంగా యవనస్తులకు దేవుని మార్గంలోకి రండి, హృదయాలను శుద్ధిపరచుకోండి అంటే వినరు. ఇర్మియా గ్రంథం ఇది మీకు వర్క్ బుక్‌లో వచ్చుది. ఇర్మియా 6వ అధ్యాయం 16వ వచనం. నాకంత పెద్ద ఎక్స్‌పీరియన్స్ ఏమి లేదు. మామూలుగా చెప్తాను. మీరు వేరుగా అనుకోకండి. ఇర్మియా 6వ అధ్యాయం 16వ వచనంలో ఏమున్నది అంటే, మార్గంలో నిలిచి చూడుడి, పురాతన మార్గం విచారించి తెలుసుకొనుడి, మేలు కలిగించు మార్గం ఏదని అడిగి అందులో నడుచుకొనుడని దేవుడు చెప్తే, వాళ్ళేమంటున్నారు? అందులో మేము నడవము, మేము రాము. తల్లిదండ్రులు అంటున్నారు, మందిరానికి రమ్మంటున్నారు, మేము రామని మీరంటారు. అనేక మంది దేవుని దాసులు, స్నేహితులు, ఫ్రెండ్స్ గాని, సేవకులు గాని, విశ్వాసులు గాని, దేవుని బిడ్డలైన వారు మందిరానికి రమ్మన్నప్పుడు మీకు రాబుద్ది కాదు. చిన్నప్పుడు నాకు కూడా సినిమా పిచ్చి ఉన్నప్పుడు ఆదివారం ఎట్లో ఒకటి తప్పించుకొని సినిమాకెళ్ళాలని చూసేవాడిని. ఎన్ని మంచి మాటలు చెప్పినా మనసంతా అటే లాగేది. ఎందుకు? మన మనసు మంచిని వినటానికి ఎప్పుడు ఇష్టపడదు. మంచిని చూడటానికి ఎప్పుడు ఇష్టపడదు. ఆదివారం మందిరంకెళ్ళి పాటలు పాడాలి, ఆరాధన వాక్యం, బలవాక్యం వినాలంటే ఇష్టం ఉండేది కాదు. ఎప్పుడు అటు పోదామా సినిమా హాల్‌కని చూసేది. అంటే మనిషి మనసు ఎలా ఉంటదంటే, చెడు వినాలా, చెడు చూడాలా, చెడు తినాలా, చెడు త్రాగాలా, చెడులో ఆనందించాలా. కానీ నీ టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నావు. నీ సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నావు. వాళ్ళు ఇర్మియాలంటాడు, "మేము రాము, మేము వినము, ఆ మార్గంలోకి రాము." బహుశా అదే నీ యొక్క చివరి మాట అయితే, నీ అంతం ఎంతో భయంకరమైనదిగా ఉంటది. కాబట్టి మీరందరూ కూడా మరి ఈ పాపాన్ని వదిలిపెట్టాలి. పాపానికి మూలం ఎవరు అంటే హృదయం. హృదయం అనేది మనల్ని మోసగిస్తది. మనల్ని మోసగించి పాపం చేయటానికి ప్రేరేపించి పాప మార్గంలో నడిపిస్తూ ఉంటది. మన దైవ మార్గంలోకి రాకుండా, ఆ బాటలోకి రాకుండా ఈ పాప మార్గమే మనల్ని నడిపిస్తూ ఉంది. అయితే దానిలో అంతముంది కాబట్టి ఒక ఆప్షన్ మాత్రం ఉంది. ఆప్షన్ ఏముందంటే క్రాస్, కల్వరి సిలువనేది ఉన్నది. ఆ కల్వరి సిలువ చెంతకు వస్తే నీ పాపాలు క్షమించబడతాయి. నీ పాపాలు క్షమించబడతాయి. కల్వరి సిలువ రక్తం ద్వారా యేసయ్య నీ ప్రతి పాపమును కడుగుతాడు. నిన్ను నీతిమంతుడిగా, నిర్దోషినిగా చేస్తాడు. అందుకొరకు ఆయన పరలోకం విడిచాడు, భూలోకానికొచ్చాడు. నీ కొరకై సిలువ మ్రాను మీద సుమారు 39 కొరడ దెబ్బలు తిన్నాడు. మనిషికి 39 రోగాలు ఉంటాయంట. అంటే కొంచెం ప్రాముఖ్యమైన రోగాలు. ఆ 39 రోగాల కొరకై ఎన్ని దెబ్బలు తిన్నాడు? 39
కొరడా దెబ్బలు తిన్నాడు. యేసుక్రీస్తు వారు నీ కొరకై, నా కొరకై, మన కొరకై ఆ శిలువ రూపంలో మోసుకొని వెళ్ళి దెబ్బలు అనుభవించాడు, శ్రమ అనుభవించాడు, రక్తమంతా కూడా కార్చాడు. కాబట్టి యవనస్తులారా, మీరు ఇంకా ఎవరైనా పాపంలో జీవిస్తూ ఉంటే, మీ హృదయం మిమ్మల్ని మోసగిస్తే, మీ హృదయం యొక్క మాయల్లో, మోసంలో మీరుంటే, మీ కొరకై రక్తం కార్చిన యేసుక్రీస్తు వారి యొక్క రక్తం మీకు సిద్ధంగా ఉంది. మీరు చేయవలసింది ఒకటే, యేసయ్యా నేను పాపిని, నా పాపాలు క్షమించు, నీ రక్తంతో కడుగమని అడిగితే యేసు ప్రభు తన రక్తంతో మరి మీ పాపాలను కడుగుతాడు, నీతిమంతులుగా చేస్తాడు, దైవరాజ్యంలోనికి ప్రవేశపెడతాడు. రాబోయే దినాల్లో మరి ఈ లోకం విడిచిపెడితే దేవుని రాజ్యంలో మీరు ప్రవేశిస్తారు. దేవునితో కూడా కలిసి యుగయుగాలు ఆనందించి సంతోషించేవారుగా మీరుంటారు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మరి మీ నడక ఎలా ఉన్నది? మీ యొక్క క్రైస్తవ మాట, క్రైస్తవ నడక, పరలోక రాజ్యానికి వెళ్ళే ఆ దారి, ఆ బాట దానిలో నడిపిస్తుంది. ప్రాముఖ్యంగా ఉన్నది ఏమిటంటే యేసుక్రీస్తు వారి యొక్క సిలువే మనల్ని ఆ పరలోక బాటలోకి నడిపిస్తుంది. యేసు ప్రభు రక్తమే ఆ పరలోక మార్గంలోకి మనలను తీసుకువెళ్తూ ఉంటుంది. కాబట్టి ఆ యేసు ప్రభువే చెప్పాడు, నేనే మార్గము, సత్యం, జీవం. కానీ మార్గం, సత్యం, జీవమైన యేసు ప్రభునందు మీరు విశ్వాసం ఉంచండి. యేసయ్యా నేను పాపిని, నా పాపాలు క్షమించు, నీ రక్తంతో కడుగు, నన్ను నీ కుమారుడుగా, కుమార్తెగా చేసుకో. నా హృదయ మోసాన్ని బట్టి, నా హృదయం నడిపించిన దాన్ని బట్టి ఆ బెట్టి కెర్లీ అనేవాళ్ళు పోయినట్లుగా తెలియకుండానే పాపం మార్గంలోకి వెళ్ళిపోయాను, నన్ను క్షమించు. నువ్వు కూడా తెలియకుండానే లవ్ అఫేర్లో పడ్డావు, నువ్వు కూడా తెలియకుండా సినిమాలకు వెళ్తున్నావు, నువ్వు కూడా తెలియకుండా చెడు చూస్తున్నావు, చెడు తింటున్నావు, తెలియకుండా చెడు త్రాగుతున్నావు. కొన్నిసార్లు నీకు తెలియకుండానే తప్పులు జరిగిపోతూ ఉన్నాయి. కారణం ఏమిటంటే నువ్వు మానవుడివి, నీలో పాప నైజం ఉన్నది. ఆ పాప నైజాన్ని నువ్వు విడిచిపెట్టాలి. పౌలు గారు అన్నాడు, నేను మంచి చేయాలనుకుంటాను కానీ చేయను, చేయకూడదు అనుకున్న కీడునే చేస్తున్నాను. నేను కాదు, నాలో ఉన్న పాప నియమం. హృదయ పరిస్థితిని బట్టి మనం పాప నియమానికి లోనై పాపంలో జీవించేవారుగా ఉంటాం. కాబట్టి యవనస్తులుగా మీరు మీ జీవితాలను దిద్దుకొని దేవుని యొక్క రాజబాటలోకి మీరు రావాలని, పరలోక దేవుని రాజ్య బాటలోనికి, ఆ దారిలోనికి మీరు రావాలని, మరి ఈ పాపాన్ని వదిలిపెట్టాలని దేవుడు మిమ్మలను ప్రేమించి ఈ వర్తమానం తెలియజేశాడు. మనమందరం మార్గాలు చెరిపివేసుకున్నాం. ఆ మార్గంలోకి రావాలని యేసయ్యే మార్గం అయ్యాడు. ఇప్పుడు ఆయనే మార్గం. ఇప్పుడు ఈ పాప మార్గం నుండి దేవుని మార్గంలోనికి, దేవుని రాజబాటలోనికి మనం దారి కావాలంటే నిచ్చెనెవరు చెప్పండి? నిచ్చెనెవరు? క్రాస్, సిలువ. కాబట్టి ఇంకెందుకని నేను టైం ఏం చెప్పను. సిలువ అనేది అవసరం. ఇంకేమైనా మర్చిపోయాను బాబు? చెప్పాల్సిన ఉన్నాయా? మాకు ఈ బొమ్మలతో అలవాటు లేదు, జనరల్ చెప్పేది అలవాటు ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఆ పాప మార్గాన్ని వదిలి దేవుని మార్గంలోకి రండి. అయితే నిచ్చెన ఏమై ఉన్నది? ఒక బ్రిడ్జి లాంటి వాడు ఎవరు? పాపంలో నుండి జీవులను దాటించేది ఎవరంటే యేసు ప్రభు. యేసు ప్రభు ఏమన్నా నేనే మార్గం, సత్యం, జీవం అన్నీ చెప్పిన ప్రభువే ఏమన్నా నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి వెళ్తాడని చెప్పాడు. కాబట్టి దేవుని వాక్యం సామెతల్లో ఏముంది? 20వ అధ్యాయము 9వ వచనము, సామెతలు 21వ అధ్యాయం 2వ వచనంలో కూడా ఈ సందర్భాలు ఉన్నాయి. కాబట్టి నీ మార్గంలో నష్టం, నాశనం, కష్టం, దుఃఖం, వేదన ఉంది, మరణం ఉన్నది, నరకం ఉన్నది. ఆ నరకాన్ని గురించి నువ్వు భయపడాల. నరకం అనేది యుగ యుగాలు ఉంటుంది, అనంతకాలం ఉంటుంది. పరలోకం నిత్యం, నరకం నిత్యం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నీ యొక్క పాప జీవితాన్ని, పాప మార్గాన్ని వదిలిపెట్టు. గత పతనాలు ఏమున్నా దేవుడు క్షమిస్తాడు. నీ జీవితంలో పాపాన్ని బట్టి నీ హృదయం మోసగించింది, ఎంతో నష్టపోయావు, తెలియకుండా బిజినెస్లో లాస్ అయ్యావు, స్టడీ లైఫ్లో లాస్ అయ్యావు, మ్యారేజ్ లైఫ్లో లాస్ అయ్యావు, ఎడ్యుకేషన్ లైఫ్లో లాస్ అయ్యావు. ఎన్నెన్నో లాసులు నువ్వు కలిగి ఉన్నావు, ఎందుకంటే నీ హృదయాన్ని బట్టి. అయితే యేసయ్య నీ హృదయాన్ని బాగు చేసేవాడు, నీ హృదయాన్ని కడిగేవాడు, నీ హృదయాన్ని స్థిరపరిచేవాడు. నీ హృదయాన్ని ఆయన బాగు చేసి స్థిరపరిచేవాడు. నీకు మంచి బ్రైట్ ఫ్యూచర్ ఇస్తాడు. ఆయన మంచి భవిష్యత్తు నీకు యేసు ప్రభు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని రాజబాటకు దారి ఎవరయ్యా అంటే యేసు ప్రభు వారు. ఆ ప్రభువును అంగీకరించు. కల్వరి సిలువ చెంతకు రా, సిలువ చెంతకు వచ్చి మోకరించు. యేసయ్య సిలువలో నా కొరకే నువ్వు రక్తం కార్చావు,
ప్రాణం పెట్టావు. ఆ రక్తంతో నా పాపాలను కడుగు. నన్ను నీ కుమారుడుగా, కుమార్తెగా చేసుకో. నిత్య జీవంలోకి నన్ను ప్రవేశపెట్టు అని నువ్వు అడిగితే యేసయ్య నీ పాపాలన్నీ క్షమిస్తాడు. తన రక్తంతో కడుగుతాడు. అంతేకాకుండా నీ క్రైస్తవ జీవితంలో నడవడికలో రక్షించబడిన తర్వాత కూడా నువ్వు తప్పిపోయి ఉండవచ్చు, పడిపోయి ఉండవచ్చు. నీ మాటల్లో తప్పిపోయినావు, నడకలో తప్పిపోయినావు. అయితే ప్రభు సరిచేస్తాడు. తిరిగి రావాల. తిరిగి ఆయన మార్గంలోనికి నువ్వు రావడానికి ఇష్టపడితే, నువ్వు ప్రభువును అంగీకరిస్తే ఆయన నిన్ను బలపరుస్తాడు. కాబట్టి ఇక్కడ ముగించుకుంటాం పాఠం. ప్రార్థన చేసుకుంటాం. మరొకసారి చెప్తున్నాం. ఈ మార్గంలోంచి నువ్వు బయటికెళ్ళిపోయావు కాబట్టి తిరిగి మరలా రండి. అప్పుడు ఆ మార్గంలో ఏముంది అంటే దేవుని వాక్యం బైబిల్‌లో ఏమన్నాడు? ద్వితీయోపదేశ కాండంలో ఆశీర్వాదం ఉందన్నాడు. దేవుని యొద్దకొస్తే ఆశీర్వాదం ఉందంట. 30వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండం 15వ వచనం, 19వ వచనం ఒకటి చదవండి ముగిస్తా. టైం అయిపోయింది. ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం 15వ వచనం. కీడు, మరణము, శాపము అని అక్కడ ఉంటుంది. 19వ వచనంలో నేడు జీవమును, మరణమును, శాపమును, ఆశీర్వాదమును నీ ఎదుట ఉంచున్నాను. కాబట్టి నీ ముందు దేవుడు జీవం, మరణం, శాపం, ఆశీర్వాదం ఏది కావాలో కోరుకో. మరి ఏ మార్గంలోకి వెళ్తావు? ఒక మార్గంలో కీడు, మరణం, నాశనం, శాపం ఉంది. మరొక మార్గంలో జీవము, ఆశీర్వాదము, మేలులు ఉన్నాయి. ఏ మార్గం కావాలి? యేసుప్రభు మార్గంలోకి నువ్వు వచ్చినట్టయితే నీ జీవితం దీవించబడుతుంది. శాపం తొలగిపోయి నువ్వు ఆశీర్వదింపబడతావు, దీవించబడతావు. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. ఆశీర్వాదాలను పొందేవాడుగా ఉంటావు. ఆశీర్వాదాలు, దీర్ఘాయువు, ఆశీర్వాదము, మేలులు నువ్వు పొందుతావు. ఇలాంటి అనుభవంలోకి నువ్వు రావాలంటే ఈ క్షణంలో యేసుప్రభువుకు నువ్వు హృదయంలో చోటిచ్చి పాపాలు ఒప్పుకో. నువ్వు రక్షించబడి తప్పిపోయి ఉంటే తిరిగి సరి చేసుకో. ప్రభు మీకు సాయం చేస్తాడు. యేసుప్రభువే మార్గము, సత్యం, జీవం. పరలోకానికి వెళ్ళే మార్గం యేసయ్య. ఆ యేసయ్యని నీ హృదయంలో చేర్చుకో. ప్రార్థన. ప్రేమగల పరలోక తండ్రి, కొన్ని మాటలు చెప్పడానికి కృపించారు, స్తోత్రాలు. నాకు కూడా అంత ఎక్స్పీరియన్స్ ఏమి లేదు, చాలా కాలం అని చెప్పగా కనికరించండి. కొన్ని మాటలు చెప్పాం, వారి హృదయాల్లో అవి నాటబడినట్లు సహాయపడండి. వారు వర్క్ బుక్ చేయడానికి కూడా మరి సహకారంగా ఉంటూ కృప చూపించండి. వారికి మరి ఇవ్వబడిన మరి ఆ పాఠంలో ఉన్న కంఠత వాక్యం కూడా చెప్పాలి, సహాయపడండి. విన్న వాక్యం వారి హృదయాల్లో భద్రపరచండి. మరి సమయంలో మరొకసారి దేవా వారిని మీరు కనికరించండి. ఇంకెవరు పాపాలు ఒప్పుకోలేదో, ఎవరు పాప క్షమాపణ పొందలేదో, ఎవరు కలువరి శిలువ చెంతకు రాలేదో, ఎవరి జీవితాలు పాడు చేసుకున్నారో, ఎవరి జీవితాల్లో పాడైపోయి కన్నీటిలో, దుఃఖంతో, విచారం, చింతతో ఉన్నారో వాళ్ళని దర్శించండి, కనికరించండి, కరుణించండి. బిడ్డలను మీరు మార్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. వందనాలు, స్తోత్రాలు, స్తుతులు మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామరక్షకుడు నామం పేరిట ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. కంఠతా వాక్యము ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనం. ఒకరు చదవండి.